నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమానికి లైవ్ షోకి స్వాగతం. సాక్షి తెలంగాణ. ధాన్యమేది వేలం ఎట్లా అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. చాలా మిల్లుల్లో యాసంగి ధాన్యం లేదంటూ క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడి. 22-23 రబీ ధాన్యం వేలం వేయాలని తాజాగా సర్కార్ నిర్ణయం. కానీ ఇప్పటికే మర ఆడించి బియ్యాన్ని అమ్మేసుకున్న మిల్లర్లు ఇంకా తమ మిల్లుల్లోనే ఉన్నట్లు సర్కారుకు లెక్కలు చూపిన తీరు అంటూ స్టోరీ ఇచ్చారు. ఇంద్రవెల్ నుంచి కాంగ్రెస్ రణభేరి 12 లోక్సభ స్థానాల్లో గెలిపే టార్గెట్. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రణాళిక. వచ్చే నెలలో ఇంద్రవెల్లి సభతో కార్యాచరణ షురు. సాక్షి ఆంధ్రప్రదేశ్. పేదరికంపై గెలుపు. రాష్ట్రంలో మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు, పేదల ఆదాయాలు పెరగడంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, గృహవసతి, తాగునీరు అంటూ కథనాన్ని ఇచ్చారు. నీతి ఆయోగ్ 2019-21లో 6.06%, 22-23 నాటికి 4.19% పేదరికం తగ్గినట్లుగా కథనాన్ని ఇచ్చారు. నవరత్నాలు వేగంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధిస్తున్నట్లుగా ఈ వార్తనిచ్చారు. నితీష్ కుమార్ మళ్లీ జంప్. ఇండియా కూటమికి జేడీయూ గుడ్ బై. బీజేపీతో దోస్తీ. బీహార్ సీఎంగా ఉదయం రాజీనామా, సాయంత్రం మళ్లీ ప్రమాణం. చంద్రబాబు ప్రసంగానికి కుర్చీల అతిథులు. నెల్లూరు, పత్తికొండల్లో కదలరా సభలు అటర్ ఫ్లాప్ అంటూ కథనాన్ని ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తే నిండా 8,000 కూడా రాని పరిస్థితి అంటూ వార్తనిచ్చారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే ప్రజలు వెళ్ళిపోవడం ఆరంభమైంది. జన సమీకరణ వైఫల్యంపై స్థానిక నేతలపై చంద్రబాబు చిందులు తొక్కారు. కిక్కిరిసిన కోట. సామాజిక సాధికారక నినాదంతో మార్మోగిన కోట పట్టణం అంటూ కథనాన్ని ఇచ్చారు. అమరావతి దేశంలో అతిపెద్ద భూ స్కామ్. చంద్రబాబు ఆరాటమంతా ఆ వర్గం కోసమేనని మండిపడ్డ మేధావులు. భ్రమరావతి పుస్తకం ఆవిష్కరణ సభలో వ్యాఖ్యలు. జీఎస్టీ ఎగవేతపై తనిఖీలు చేస్తే నల్లడబ్బు కథ బహిర్గతం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. పర్చూరుకు సంబంధించి అక్రమాలకు కేర్ ఆఫ్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కంపెనీ. దర్యాప్తుకు సహకరించిన నోవా అగ్రిటెక్. డిఆర్ఐ సమన్లు. ఛార్జ్షీట్ నమోదుకు కోర్టులో బాపట్ల పోలీసుల పిటిషన్ దాఖలు. ఈనాడు తెలంగాణ. శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఫీజులు పెంచు, ఖజానా నింపు అంటూ 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ రుసుము పెంచారంటూ వార్తనిచ్చారు. స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారమని పత్రిక రాస్తోంది. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంలో సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలని ప్రధాని మోడీ కోరారు. ప్రతి చివరి వ్యక్తికి కూడా కోర్టులు తలుపులు తెరిచి ఉంచాలని ఆయన అన్నారు. మత్స్యకారుడిపై వెల్దుర్తేస్తే వేధింపులంటూ మరొక తప్పుడు వార్తనిచ్చారు. ప్రత్యేక హోదాపై గళం విప్పినందుకు వేధించారని, కొన్నాళ్ల పాటు రాజకీయాలకు విరామం అని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. ఏపీ నమస్తే తెలంగాణ. రాడార్పై రణమే. అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళుతూ జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. వికారాబాద్లో రాడార్ కంపెనీ పెట్టడం సంస్థ ఏర్పాటుపై అక్కడ వ్యతిరేకత వస్తోందంటూ అతనిచ్చారు. తొక్కేస్తామన్నోళ్ళు పత్తాలేరు. 3 సీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా అంటూ రేవంత్ది మేనేజ్మెంట్ కోట అని, ముఖ్యమంత్రి పదవి అని వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్. నెర్రలు బారి మాగాణం. ప్రాజెక్టులకు నీళ్లందక రైతుల తండ్లాట. బావుల పూడికతీతతో భగీరథ యత్నం అంటూ మరో వార్తనిచ్చారు. కులగణనపై గందరగోళం. తుది దిశలో బీసీ కమిషన్ నివేదిక. వార్త. తెలుగు రాష్ట్రాలు ఎండుతున్నాయి. వేసవికి ముందే అడుగంటుతున్న జలాశయాలు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు. ఆంధ్రప్రభ. పట్నా పవర్ ప్లే. నితీష్ 9వ బీహార్ సీఎంగా ప్రమాణం. వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు, దేశ బిల్డర్లు, సంపద సృష్టికర్తలు, ఆదాయ వనరులన్న డిప్యూటీ సీఎం భట్టి. వెలుగు. బిల్డర్లు సంపద సృష్టికర్తలని మల్లుభట్టి చేసిన వ్యాఖ్యను ఈ పత్రిక కూడా ప్రముఖంగా ఇచ్చింది. మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలంటూ వార్తనిచ్చారు. సీఎం రేవంత్తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. డెక్కన్ క్రానికల్. సులభతర సత్వర న్యాయం దేశ పౌరుల హక్కు అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హిందూ. బీహార్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ మరోసారి తన కూటమిని మార్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వెళ్తున్నారన్న విషయం ముందే తెలుసని ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
కొన్నాళ్ళ క్రితమే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనకు సమాచారం ఇచ్చారంటూ స్టోరీ ఇచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి నిత్యం ఏడుపుగొట్టు వార్తలతో, అబద్ధాలతో తన పత్రికలు నింపేస్తున్నారు. ఈరోజు ఇచ్చిన అనేక అబద్ధాల్లో కొన్నిటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం, ఎందుకంటే మనకి సమయాభావం కారణంగా. ఈనాడు అబద్ధం నెంబర్ 1, ఫీజులు పెంచు ఖజానా నింపు అంటూ ఈనాడు ఒక అడ్డగోలు కథనాన్ని ఇచ్చింది. స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారం, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతూ వచ్చిందంటూ తప్పుడు కథనాన్ని ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే ఏపీలో రియల్ ఎస్టేట్ లేదని ఇంతకాలం ప్రచారం చేసిన ఈనాడు పత్రిక ఇప్పుడు అందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచారంటూ మరొక వార్తనిచ్చింది. అంటే దీని అర్థం ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ బాగున్నట్లే కదా. మరి అప్పుడు ఈనాడు రాసింది అబద్ధమా, ఇప్పుడు రాసింది అబద్ధమా? భూముల క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం అన్నది సర్వసాధారణం. చంద్రబాబు హయాంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినప్పుడు ఈనాడు ఎందుకు వార్తలు వ్యతిరేకంగా ఇవ్వలేదు? ఒకసారి ఆదాయం లేక అప్పుల కోసం వెళుతున్నారని, మరోసారి ఛార్జీలు పెంచి ఆదాయాన్ని పెంచుకుంటున్నారని ఈనాడు జనాన్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలనే కోసం తప్పుడు వార్తలు ప్రచురిస్తూ తెగ తాపత్రయపడుతోంది. ఈనాడు దుష్ప్రచారం 2, ప్రభుత్వ బడుల్లో సమస్యలు దాచేసి అంటూ ఈనాడు మరో విషపు రాతను రాసింది. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఈనాడు పెత్తందారి వ్యవస్థ కుళ్ళుకుంటోంది. ఇంగ్లీష్లో చిన్న పదాలు చదవలేకపోతున్నారంటూ ఈ పత్రిక రాసింది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వ స్కూళ్ళన్నీ అడ్మిషన్లతో నిండిపోయాయి. చిన్న చిన్న పదాలు చదవలేకపోతున్నారని ఈనాడు పిల్లల్ని నైతికంగా దెబ్బతీసే వార్తలు ఇస్తోంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తే మాత్రం ఒక్క ముక్క రాయటానికి మాత్రం ఈనాడు రామోజీరావుకు చేతులు రావట్లేదు. ప్రైవేటు స్కూళ్ళల్లో మాత్రం సమస్యలు ఉండవని ఈనాడు పత్రిక గ్యారంటీ ఇస్తుందా? సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంటే ఈనాడు గొక్కబెట్టి ఏడుస్తోంది. రామోజీ పిల్లలు, మనవాళ్ళు మాత్రమే ఇంగ్లీష్లో చదవాలని, పేదల పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే రోజు ఏడవటం తప్ప ఇంకొకటి చేయటం లేదు ఈ పత్రిక. ఈనాడు అబద్ధం 2, భూ రికార్డులు అస్తవ్యస్తం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఘోరంగా భూముల రీసర్వే అంటూ వార్తను వండివార్చింది. రీసర్వే కారణంగా కొత్త సమస్యలంటూ అబద్ధాలు చెబుతోంది. వాస్తవం ఏంటంటే ఇది రోజువారీ ఏడుపులో భాగమే. వేలాది గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయితే ఒక మంచి మాట రాయని ఈనాడు నిత్యం అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఈనాడు అబద్ధం 4, పెన్నాకు గనుల దన్ను, జగనన్నకు అవినీతి జున్ను అంటూ మరొక అసూయతో కూడినటువంటి వార్తని పత్రిక ఇచ్చింది. సిబిఐ గతంలో పెట్టిన అక్రమ కేసులను భుజాన వేసుకుని ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోంది. కోర్టులను ప్రభావితం చేసే లక్ష్యంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ఈ పత్రిక రాస్తోంది. వాస్తవం ఏమిటంటే ఈ పత్రిక అనేక సార్లు రాసిందే రాసి పాసిపళ్ళ దాసుడా అన్నట్లుగా ఇదే వార్తను పలువార్లు రాస్తోంది. అదే టైంలో రామోజీపై వచ్చిన మార్గదర్శి కేసులో మాత్రం సిఐడి అభియోగాల గురించి మాత్రం రాయదు. అలాగే మార్గదర్శిలో 800 కోట్ల అవినీతి సొమ్ము చేరిందన్న, బ్లాక్ మనీ చేరిందన్న ఆరోపణలపై మాత్రం ఈ పత్రిక కానీ రామోజీరావు కానీ వివరణ ఇవ్వరు. ఇక ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం సీఎం జగన్పై విషం జిమ్మే వార్తలను పెక్కింటిని ప్రచురించింది. అవును, వైసీపీ వాలంటీర్లే అంటూ ముసుగు తొలగించారంటూ ఓ కథనాన్ని ఇచ్చింది. భీమిలీలో జగన్ చేసిన ప్రసంగంపై వక్రీకరిస్తూ ఈ కథనాన్ని రాశారు. పథకాల పంపిణీ పేరిట నియామకం అంటూ, సొంత పార్టీ ప్రచారానికే వాడకం అంటూ, నిత్యం జగన్ సేవలో వాలంటీర్లు అంటూ తప్పుడు కథనాన్ని ఇచ్చారు. తెల్లవారి లేవగానే మొదటి తారీఖునే వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి వాలంటీర్లని ఇష్టారాజ్యంగా వారి పట్ల అబద్ధాలు చెబుతూ వారిని అవమానించే విధంగా ఇప్పటికే చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ వీళ్ళ నలుగురు దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో భాగంగానే ఇప్పుడు కూడా ఈ పత్రిక ఇలాంటి కథనాలు ఇస్తోంది. అతిథుల పరిచయం శ్రీ కెఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కార్మూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక ఈరోజు ముందుగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజువారీ ఏడుపు రకరకాలుగా ప్రతిరోజు బ్యానర్ తెల్లవారు లేవంగానే రోజుకో అబద్ధం, రోజుకో రాస్తూ ప్రజల్ని ఎందుకు వేధిస్తున్నారు? ముందుగా ప్రసాద్ గారు చెప్పండి, మీరు రోజు చూస్తున్నారా ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ రకంగా ఈ జనం మీద పడి, అట్లాగే జగన్ ప్రభుత్వం మీద పడి రోధిస్తున్న తీరుపైన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్లు నేను చదవను సార్. ఆరోగ్యానికి మంచి అసలు నేను ఏ పేపర్ చదవను, ఎందుకంటే
నేను ఓన్లీ ఫాలో అది న్యూస్ హెడ్లైన్స్. అండ్ రెండోది నాకు టైం దొరికినప్పుడల్లా నేను గ్రౌండ్లోకి వెళ్ళి ఇది నిజమా అబద్ధం నేను ప్రత్యక్షంగా తెలుసుకుని వస్తాను. నిన్న కూడా నేను నెల్లూరు ప్రకాశం తిరిగి వచ్చా. ఓకే, గ్రౌండ్లో ఏం జరుగుతుందో దానికి విభిన్నంగా రాస్తున్న రాతలు ఇవి. ఒక 7-8 మంది ఛానళ్ళు పేపర్లు కలిసి ఒకే వార్తని అంటే నిజాన్ని అబద్ధం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసుకొని వస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఒక్కసారి ఒక అబద్ధం పొరపాటున ఆడితే ఇంక జీవితాంతం అదే అబద్ధాలతో పునాదుల మించి స్లాబ్ దాకా వెళ్ళవలసి వస్తుంది. అదే తాపత్రయపడి వస్తున్నారు వాళ్ళు. మీరు గమనించండి సార్, మీరు కూడా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇప్పుడున్న మార్కెటింగ్ ఫీల్డ్లో, మీకన్నా ఈ ఎవరు లేరు కూడా చెప్పలేదు. మార్కెటింగ్ జర్నలిజం అన్న దాంట్లో అంటే ఇదంతా మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ విలువలకు కట్టుబడి చేసేవాడు ఎవడన్నా ఉంటాడు? మీరు చూడండి, జర్నలిజం అని ఉందా సార్? ఎప్పుడైనా ఒక్క విషయం అయినా సరే, ఈ 4.5 సంవత్సరాలు దగ్గర 5వ సంవత్సరం వస్తుంది, కంప్లీట్ అవ్వబోతుంది, ఒక్క మంచి పని చేయకుండా ఉంటాడండి ఒక ముఖ్యమంత్రి. ఒక్క మంచి పని చేయకుండా ఉంటాడు ప్రతిదానికేనా? అవును, ఇంగ్లీష్ మీడియం పెడితే తిడతారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పుడో ఎన్నిసార్లు పెంచారనో రాస్తారు. ఇంకోసారి ఏమో అసలు రియల్ ఎస్టేటే లేదు, అసలు రిజిస్ట్రేషన్ అసలు మొత్తం ఆదాయమే లేదని ఒకసారి రాస్తారు, ఇంకోసారి ఏమో ఆదాయం పెంచుకుంటున్నారు అని ఇంకోసారి రాస్తారు. సార్ ఒక స్టేట్ బ్యాంక్ నేను తర్వాత సిబిఐ కేసులు, మరి జగన్ గారి మీద సిబిఐ కేసులు ఏమో మళ్ళీ పాత అన్ని తవ్వి రాస్తారు, మరి వాళ్ళ మీద వచ్చిన కేసుల గురించి మాత్రం అవి డిస్కస్ చేయకూడదు. అదే అగ్నిపూనైతులు వీళ్ళు. మీకు ఒక మాట చెప్తా సార్, కేవలం ఒక అబద్ధపు రాతలు అండ్ నిజాలు ప్రజలకు తెలియకుండా ఒక గ్రాఫిక్స్ చూపిస్తూ ఒక కాలక్షేపం చేసిన 5 సంవత్సరాలకి వాస్తవ రూపం దాలుస్తున్న అంశాలని ప్రజలకి పరిచయం చేస్తుంటే అది వీళ్ళు డైజెస్ట్ కావట్లేదు వీళ్ళకి. కానప్పుడు ఏమవుతున్నాయంటే వీళ్ళు ప్రతిదీ అదేంటిది ఇలా జరగాలి కదా, ఎందుకు మన ఆయనలో జరగలేదు, ఈ ఆయనలో ఎందుకు జరుగుతుంది, ఈ కంపారిజన్ ఎవరైనా ఇస్తారేమో అని నేను చూస్తున్నాను. అది ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూసారు లేదో, నిన్న మొన్న ఒక వార్త, డిపాజిట్స్ అంటే నేను మీరు సేవింగ్స్లో దాచుకున్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 6 కోట్ల పైచిలుక అంటే ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా దాచుకోగలుగుతున్నారు 10 రూపాయలు. 6 లక్షల కోట్ల. అసలు దాని అర్థం ఏంటంటే, అంటే ఎస్బీఐ అకౌంట్స్ ఇవన్నీ మీరు అంచనా చూసుకోగలిగితేనండి, ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింది ఎవరో కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. వాళ్ళ పరిశీలనలో వాళ్ళ పేదరికం తగ్గినట్లుగా కూడా విశ్లేషణ ఒకటి వచ్చింది కదా. అదే సార్, బ్యాంకుల్లో డిపాజిట్లు 23వ తారీఖు అంటే జూన్ 23కి ఇచ్చిన డేటాలో 4,73,806 కోట్లు, ఇక్కడేమో 6,97,547 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఓకే, అంటే మనం ఇప్పుడు దానికి సంక్షేమ పథకాలు తీసుకుందాం సార్. ప్రత్యేక డయాబెటీలో ఉన్నప్పుడు అది అకౌంట్లో 10 రూపాయలు ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రత్యక్షంగా బ్యాలెన్స్ షీట్స్లో చూపించే ఫిగర్స్ ఉంటాయి కదా. సో దీంట్లో ఏమవుతుందంటే పొదుపు పెరిగింది అంటే అర్థం ఏంటి? అంటే బాగున్నట్టే కదా. తర్వాత మనం నేను మీరు కాదు కదా సార్, రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేస్తుంది జిఎస్డిపి 22వ స్థానం నుంచి 1వ స్థానంకి వచ్చినప్పుడు మనం ఏం పని చేయకుండా ఇంట్లో కాలు జబ్బు కూర్చుంటే జీడిపిలు పెరుగుతాయి సార్. ఇప్పుడు ఇంకొకటి, మన వ్యవసాయ ఆధారిత దేశం, వ్యవసాయం ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించిన అవసరంతో ముడిపడే కదా మన జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే స్టేట్లో నెంబర్ 1 వచ్చిందంటే మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎంత చేసి ఉంటాం. అంటే మనం ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చేసిన ఆర్బీకే సెంటర్ల త్రూగా కానీ 2200 గ్రామాలకు ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, ఒక విలేజ్ క్లినిక్ కట్టిన దాంతో ఏమాత్రమైనా పురోగతి సంతరించుకోకపోతే ఈ 2 రావు కదా. నిన్న మీరు గమనించారు లేదు, విజయవాడ ఎంపీ కేసినేని నాని గారు చాలా ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ చెప్పాడు. జగన్ గారు మొత్తం ఆర్థిక వ్యవస్థను అంతటినీ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టారు, చంద్రబాబు గారి టైంలో ఆర్థిక వ్యవస్థ అంతా హైదరాబాదు అమెరికాను పంపించేసేటట్టుగా, అంటే హైదరాబాద్ వెళ్ళి పొల స్థలాలు కొనుక్కోవడం అక్కడ ఖర్చు పెట్టేటట్టు చేశారు. కానీ జగన్ గారు తన స్కీముల ద్వారా పేద ప్రజలు కానీ ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలు అక్కడే పర్చేజింగ్ షాపింగ్ చేయటం ఇతరత్ర చేయటం ద్వారా ఆదాయం కూడా పెంచేలాగా ఆయన ప్రయత్నం చేశారని ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఇచ్చారు. సార్ ఇక్కడ ఆయన ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఆ స్థాయిలో ఉండి చేశాడు సార్. నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తా, మహానుభావుడు రఘురామరాజన్ గారు కానీ లేదా అమర్ సేన్ గారు కానీ చెప్పింది ఏంటి, ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇన్ ద కామన్ మ్యాన్స్ హ్యాండ్ హీ విల్ రొటేట్ అండ్ ఈ బిల్డ్ ద సొసైటీ అన్నాడు. అంతే కదా. ఇప్పుడు మీకు ఏదైనా చేయండి సార్, రొటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టే కదా. కరెక్ట్. ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఆయన ఇచ్చింది ఇవాళ నేను మీరు అనుకోండి సార్, ఓ 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు కనీసం 8-9 రూపాయలు ఖర్చు పెట్టి రూపాయి దాచడానికి ఆలోచిస్తాం. అదే ఉన్నాడు గత ప్రభుత్వం లాగా అమరావతిలోను వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సంక్షిప్త వార్తల్లాగా వాళ్ళ కుంచితమైన మనస్సులతో ఒకే దగ్గర కన్ఫైన్ అవడానికి చూస్తారు. నేను నాతో పాటు నన్ను నమ్మిన వాళ్ళే తప్ప ఇక్కడ సమాజం నాతో పాటు రావాలన్న కాన్సెప్ట్ లేనప్పుడు సమాజ హితంగా చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి కంపేర్ చేయలేకపోతున్నారు. సాయం టైంలో ఇట్లా జరిగిందంటే అక్కడ రాయట్లేదు, ఎందుకంటే ఈయన మీద విషయం చెప్పడం. మీకు ఒక 2 వ్యక్తుల గురించి చెప్తాను. ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ ఇచ్చిన ఎంతో మంది చీఫ్ జస్టిస్ని చూసాం, అందులో ఒకరు లేరు. ఇక్కడ
ఒక ముఖ్యమంత్రి ఆయనలో నిరంతరం చేసిన పనులతో శాశ్వతంగా ప్రజల హృదయాల్లో గెలిచిన ముఖ్యమంత్రులు చూసాను. 1956లో ఏర్పడిన రాష్ట్రం నుంచి ఈ రోజు దాకా ఒక్కటి చెప్పానండి దమ్మంటే, రైట్, ఒకటి చెప్పానండి. ఓకే, రైట్. ఒక డెసిషన్ తీసుకునేదేనా? ఇప్పుడు ఉదాహరణకి డ్వాక్రా మహిళనా లాస్ట్ మూమెంట్లో పుట్టి నుంచి బయటకు వస్తేనే కదా, లబోదీపం అంటేనే కదా ఈ ఆసరాతులుగా పరిరక్షించబడుతున్నారు. అలా ఎన్ని ఉన్నాయి సార్. ప్రతి దాంట్లోనూ ఆ మైనస్లు అన్న వాటితో ఎంతవరకు మైనస్లు తీసుకెళ్లారంటే రాష్ట్రాన్ని మైనస్లోకి తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళందరూ అదే పని చేస్తారు అనుకుని వాళ్ళు చేసిన అబద్ధాలను నమ్మించడానికి వాళ్ళు చేస్తున్న వ్యస్త ప్రయత్నం. మీరు చూడండి, వాళ్ళ దగ్గర ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేదంటే దేశ ఆర్థిక మంత్రి చెప్పిన మాటలు కానీ, లేదంటే మనం ప్రవేశపెట్టుకుంటున్న బడ్జెట్లు కానీ, లేకపోతే దేశం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఒక్క ఫిగర్ మ్యాచ్ అవుతుంది. వీళ్ళు చెప్పి భగవని న్యూస్లో చెప్పిన ఆ పకోడీ కబుర్లు ఉంటాయి చూడండి, 10 లక్షల పైచీలు కప్పులు, అదేదో ఊత పదం పడికట్టు పదం లాగా అవి మనం నమ్మేదాకా చచ్చినట్టు ఆ రాతలు ప్రభావితం అవ్వాలి. మనం ఎన్నిసార్లు మీరు ప్రూవ్ చేయండి, వాళ్ళు ఒప్పుకోరు. అవును. బలరామకృష్ణ గారు వెస్ట్ గోదావరి నుంచి. బలరామకృష్ణ గారు నమస్కారం. చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకింత రోజు నిత్యం అబద్ధాలు రాసి జగన్ గారి మీద విషం చిమ్ముతున్నారా, లేదా వాస్తవాలు రాస్తున్నారని మీరు అనుకుంటున్నారా? నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదే వాళ్ళు ఇప్పుడే కాదండి, మరి ఎప్పుడు అలాగే రాస్తారు. ఇప్పుడు కూడా కొంచెం శృతి మిగిలింది అంతే తప్ప మామూలు మార్పు ఏమి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికి గమనించాలండి, ఒక్క పేద ప్రజలకు కాదండి ఆయన చేసింది, మొత్తం అన్ని వర్గాలకి చేశారండి. కరోనా టైంలో మొత్తం కరోనా ఎఫెక్ట్ అన్ని వ్యవస్థల మీద పడితే వ్యవసాయ రంగాలు బాగా దెబ్బతిన్నది మన భారతదేశంలో. అది ఆంధ్రప్రదేశ్ మినహాయించి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారస్తుల్ని ఆయన నిలబెట్టడం కోసం ఎంత డబ్బు అండి ప్రజల దగ్గర పంపి, ప్రజల ద్వారా వ్యాపారస్తుల దగ్గర పంపితే వ్యాపారస్తులు మెచ్చుకోవాలండి. అది ఎందుకంటే పేద ప్రజలు పెట్టారండి, పేద ప్రజలు కాదండి, పేద ప్రజలు అని అసలు అందరూ అందుకున్నారండి, అందరినీ ఆదుకున్నాడు. రైట్, బాగా పొందనటువంటి కుటుంబం మాత్రం లేదండి. రైట్, మంచిగా విశ్లేషించారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇవాళ రాతల మీద, ఈనాడు రాతల మీద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వేరే అంశంలోకి వెళ్దాం. జయదేవి గారు ప్రత్యేక హోదా గురించి నేను గళమిప్పాను, అందుకే వేధించారని అంటున్నాడు, ఇంక ఇతరత్ర అంటున్నారు. వాటి మీద కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు. సార్, కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీకు తెలుసు, ప్రతిరోజు నిరంతరం అబద్ధాలను ఏ విధంగా పత్రికలు రాస్తాయో అది ఈ రోజు కాదు సార్. నాకు తెలిసినప్పటి నుంచి 2004 రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కూడా ఆ రాతలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. అంటే 20 సంవత్సరాలుగా వాళ్ళ రాతలు అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా రాశారు. బట్ కాంగ్రెస్ పార్టీకి కొంత రామోజీరావు గారికి అవినాభావ సంబంధం ఉండేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద రాయకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద నిరంతరం వ్యతిరేకిస్తూ వార్తలు రాసేవాళ్ళు. సో ఆ రోజే అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఆ 2 పత్రికలు మనకి నిరంతరం వ్యతిరేకతే, ఆ 2 పత్రికలు చూడొద్దు, ఆ 2 పత్రికల్లో ఏదైతే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పడిపోవాలని రాస్తూ ఉంటారని చెప్పి. సో అదే కంటిన్యూగా ఇప్పుడు కూడా రాస్తున్నారు. ఈరోజు రాసినటువంటి వార్తలో ఫీజుల పెంపు, ఖజానా నింపు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి దాంట్లో ఆదాయం బాగా పెరిగేసింది అని రాశారు. పాపం ఒప్పుకోకే కొన్ని నిజాలు ఒప్పుకున్నారు సార్. 2019-20లో 4,886 కోట్లు ఉంటే ఇప్పుడు 2022-23కి 8,079 కోట్లు అయింది. రేపు 12,000 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి అంచనా వేసి రాశారు. ఇదే తెలంగాణలో ఏం రాశారంటే సార్, అంతకుముందు ఓ సంవత్సరం క్రితం తెలంగాణలో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు అంట. అవును, ఇక్కడేమో రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెంచారని రాశారు, అక్కడేమో భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు అని రాశారు. అంటే భూముల విలువ పెంచుతూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగినట్టే కదా. అంటే ఎంత వార్తలో తేడా ఉందో చూడండి. రాస్తూ మళ్ళీ ఏం రాశారు, తెలంగాణలో ఆదాయం అదుర్సు అంట. తెలంగాణలో ఆదాయం అదుర్సు, రిజిస్ట్రేషన్లు స్టాంపులు రాబడిలో గణనీయమైన వృద్ధి రేటు, జోరుగా రిజిస్ట్రేషన్లు దండిగా ఆదాయం. అవును, ఆంధ్రాలోనేమో ఫీజులు పెంచి ఖజానా పెంపాలి, ఎంత ఘోరంగా ఆదాయం అదుర్సు అంట. కాదు, ఎంత ఘోరంగా రాయడానికి సిగ్గుపడరు అంటారా వాళ్ళు? అసలు సిగ్గానే ఉంటే కదా సార్, వాళ్ళు పత్రిక నడపట్లేదు కదా. వాళ్ళు నిజంగా జర్నలిజం చేయట్లేదు సార్. చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం మేము బట్టలెప్ప తీసాం, మేము నడుపుతున్న పత్రిక కాదు, తెలుగుదేశం కరపత్రం మీద ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. అరే, ఇక్కడేమో ఆదాయం పెరిగితే సంతోషించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా ఆదాయం ఎలా పెరిగింది సార్? ఆదాయం ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్లు పెరిగితే ఆదాయం పెరుగుతుంది,
మొన్నటిదాకా ఏం రాశారు ఇక్కడ అసలు ఇక్కడ ఎకరం పొలం ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు, అసలు ఇక్కడ మొత్తం తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతుంది, ఆంధ్రాలో లేదని చెప్పారు. ఇప్పుడే వాళ్ళే ఓపెన్గా 4,886 కోట్లు ఒక సంవత్సరం వచ్చింది, అది పెరిగి 5,382 కోట్లు, పెరిగి 7,374 కోట్లు, మళ్ళీ చెప్పకనే ఇంత పెంచారని చెప్పి వాళ్ళే రాశారు. అంటే ఇక్కడే వాళ్ళ డొల్లతనం అనేది అర్థమవుతా ఉంది. ఇంకోటి నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఇంకొకటి రాశారు సార్ వాళ్ళు, ఏది పిల్లల మీద రాశారు, ఏది స్కూల్ కంటే విద్యార్థులు అసలు ఆ అనేది వదిలేసి ఏ అనేది చదువుకుంటున్నారంట, అది కూడా సరిగ్గా రావట్లేదంట. సార్ ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 77 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రసంగించినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ప్రభుత్వ విద్యార్థులు ఉన్నా సార్? మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే ఓర్చుకోలేక ఇంగ్లీష్ మీడియం వద్దు, ట్యాబులు వద్దని చెప్పి రాసినటువంటి వీళ్ళు ఇంకా నిరంతరం దాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ బడుల్లో ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల వాళ్ళు ఇంగ్లీషు రావట్లేదు, తెలుగు రావట్లేదని ఇంకా నిరంతరం అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్న దానికి ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్ ఇది బైలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీలో తెలుగు ఉంటే ఇంకో పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది, క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి మనం నేర్పుతా ఉన్నాం, ఎక్కడా కూడా ఇబ్బంది లేదని చెప్పినా మళ్ళీ కూడా అది ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా రాయాలని చెప్పి మళ్ళీ ఈ రోజు కూడా ఒక అడ్డగోలు వార్త రాసినటువంటిది. సో ఇవాళ ఇవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి సార్, దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సి పర్లేదు. బట్ ఒక్క నిమిషం నేను జగన్మోహన్ రెడ్డి జనానికి వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి కదా, రైట్? డేటాతో చెప్తే అర్థమవుతుంది. అదే నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వగలిగితే నేను డేటా కూడా చెప్పగలను. మళ్ళీ ఆంజనేయ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు ఇట్లా రాస్తున్నారు, మళ్ళీ వేరే అంశాల్లోకి వెళ్లే ముందు దీని మీద మీరు కామెంట్ చేయదలిచారా, లేదు అంతకుముందు మాట్లాడాలని వదిలేస్తారా? కేసర్ గారు, మీకు ప్యానల్లో ఉండే అందరికి కూడా నమస్కారాలు. కేఎస్ ప్రసాద్ గారు నేను అసలు ఈనాడు జ్యోతి చదవను అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అన్ని పేపర్లు చదువుతాను, ఇంక్లూడింగ్ సాక్షి, అన్నిటితో చదువుకుంటాను, విషయాలు తెలుసుకుంటాను. కొన్నిట్లో నాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి, కొన్ని క్రాస్ చెక్ చేసుకుంటాను. కాబట్టి మరి ఎందుకు అంత కోపం పెంచుకున్నారో కేఎస్ ప్రసాద్ గారు పేపర్ల మీద నాకైతే తెలియదు. కేసర్ గారు నాకు బాగా గుర్తుంది, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈనాడు పేపర్ని ఏమన్నారంటే అదొక పనికిమాలిన పేపర్ ముఖ్యమంత్రిగా, నాకు బాగా గుర్తుంది. నేనేమంటున్నా అంటే చంద్రబాబు గారు అన్నది కూడా గుర్తు చేసుకోండి. ఓకే, ఆయన అన్నది చెప్పారు, బాగానే ఉంది. చంద్రబాబు గారు కూడా సాక్షిని ఎన్నిసార్లు ఏమన్నాడో మీకు తెలీదా? ప్లీజ్ ప్లీజ్ తెలుసు, మరి అది చెప్పరే, అది కూడా చెప్పండి. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రతి పేపర్ కి వాళ్ళ సొంత అజెండాలు ఉన్నాయి, వాళ్ళ సొంత దారులు ఉన్నాయి, దాని ప్రకారం వాళ్ళు వార్తలు ప్రశ్నిస్తుంటారు. ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా వండి వార్చాలలో, రామోజీరావు గారి భాషలో చెప్పాలంటే వార్తల్లో ఏ విధంగా వండి వార్చాలలో ఆ విధంగానే అన్ని పేపర్లో వార్తలు వండి వార్చుంటాయి. నేను ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతినిధిని కాదు, ఆ పేపర్ల తరఫున మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. పేపర్లో కొన్ని సందర్భాల్లో నేను ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నప్పుడు నాకు కూడా మరి ఇంత వ్యక్తిగత కక్షతో రాస్తున్నారనేది కొన్ని సమయాల్లో కూడా అనుమానం వస్తుంది. ఒక సిద్ధాంతపరమైన విభేదం కాకుండా ఒక వ్యక్తి మీద లేదా ఇంకొకరి మీద చాలా కక్షతో రాస్తున్నారు కదా, ఏమిటిది అని నాకు కూడా కొన్ని సందర్భాల్లో అనుమానాలు ఉంటాయి. కానీ వాళ్ళ పేపర్లో వాళ్ళ ఇష్టం వాళ్ళు రాసుకునే అవకాశం ఉంటుంది. సాక్షి పేపర్ కూడా వాళ్ళు ఆకాశానికి ఎత్తుకొని అన్నిటినీ ఖండిస్తూ మొత్తం భూతల స్వర్గం లాగా వాళ్ళు పెయింట్ చేసుకుంటారు, దాన్ని మనం ఖండించలేము. కాబట్టి పేపర్లో ఎవరు ఎజెండాలు వాళ్ళకున్నాయి వాళ్ళు రాసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగినప్పుడు పేపర్ ఒక రకంగా రాస్తుంది, రాజశేఖర రెడ్డి గారి సమయంలో రాసినప్పుడు అదే పేపర్లు ఇంకొక రకంగా రాస్తాయి. ఆంజనేయ రెడ్డి గారు ఓ చిన్న ప్రశ్న ఏమనుకోవద్దు, మీరు నిన్న నెల్లూరులోనే ఉన్నారు కదా, నిన్న చంద్రబాబు నాయుడు గారు జరిగిన సభ ఎట్లా జరిగింది? నిజంగా ఖాళీ కుర్చీలు వందలాది కుర్చీలు ఖాళీగా కనిపించాయా లేదా? చంద్రబాబు గారు మాట్లాడుతున్నా వెళ్ళిపోయారా లేదా? ఏమిటి వాస్తవం ఏంటో మీరు చెప్పండి. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, నేను నెల్లూరులో లేదు సార్, నేను బయట ఉన్నాను. కానీ మీరు చెప్పిన వార్తలే మా వాళ్ళు నాకు కూడా చెప్పారు. అనుకున్న స్థాయిలో జనం రాలేదు, మధ్యలో వెళ్ళిపోయారని మీరు చెప్పిందే నాకు కూడా చెప్పారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో వారి బహిరంగ సభ నుంచి కూడా వెళ్ళిపోయిన
సందర్భాలు కూడా వెళ్ళిపోవడం కాదు, ఉన్నాయి. ఖాళీ కుర్చీలా లేవా, ఖాళీ కుర్చీలు ఎక్కడైనా ఉన్నాయా, మన బిల్డింగ్లో అన్నీ చూసాం కదా. ఉన్నాయి. ఆ జనానికి ఈ జనానికి పోల్చడం కరెక్ట్ కాదు. కానీ బట్ నా పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు ఈ రిఫర్ చేశానంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎట్లా రాశాయనేది మీరు తెలుసుకుని వాస్తవాలు ఎవరు రాస్తున్నారు, అబద్ధాలు ఎవరు రాస్తున్నారు అన్నదానికి చెప్పడం కోసమే నేను మీతోటి చెప్పించడం కోసమే. సార్ నేను అదే చెప్పాను మీకు మొదట్లోనే, ప్రతి పేపర్ కి వాళ్ళ అజెండాలు ఉన్నాయి, వాళ్ళ దృక్పథంతో వార్తలు ఉండి వాడుతుంటారు. మీకు కాదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే, జనరల్ విమర్శ సరే, ఈనాడు వాళ్ళు రోజు ఏడుస్తున్నారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు ఏడుస్తున్నారు, ఇక అది వేరే విషయం. ఇప్పుడు సరే రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద ఇందాక వెంకటరెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ప్రసాద్ గారు కూడా చెప్పారు. మీరు అది దాంతో ఒకసారేమో అసలు ఏమీ లేదంటారు, ఇంకోసారేమో ఛార్జీలు పెంచేశారంటారు. ఇట్లాంటి వార్తల్ని అడ్డగోలు వార్తలు అంటారా అనరా? నేనేమంటున్నా అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది వాస్తవం, అందులో ఎటువంటి అనుమానం లేదు. గణనీయంగా పెంచారు, 6 సార్లు 7 సార్లు ఏ గవర్నమెంట్ ఉన్నా పెంచుద్ది, అది వేరే విషయం. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకున్నారు, అందులో ఏం అనుమానం లేదు. ఈ ప్రభుత్వ ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా. రీసర్వే విషయంలో చాలా మంది రైతులు రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. నాతో కూడా స్వయంగా చాలా మంది మాట్లాడారు ఈ సర్వేలో. నేనేమంటున్నా అంటే, ఏ వ్యవస్థ అయినా సంస్కరణ తీసుకొచ్చేటప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు అయితే ఆ ప్రభుత్వ బాధ్యత. ఒకటి. రెండోది, పేదరికము మీరు ఇందాక 21%, 22% పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకున్న విధానాల వల్ల గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేద ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని నీతి ఆయోగ్ చెప్పింది. అంతకుముందు ఒక అంతర్జాతీయ సంస్థ మోడీ గారు వచ్చిన తర్వాత గత మొదటి 5 ఏళ్లలో 13 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చారని ఒక అంతర్జాతీయ సంస్థ చెప్పింది. మన దేశం నీతి ఆయోగ్ కూడా గత 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది బయటకు వచ్చారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగం కాబట్టి పేదతనం నుంచి బయటకు అనుమానం లేదు. రెండవది, కరోనా సమయంలో భారతదేశం అన్ని ప్రభుత్వాలు బాగా పనిచేశాయి, అందులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం కూడా బాగా పనిచేసింది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా విషయంలో మనం పోరాటం చేశాం. అన్ని ప్రభుత్వాలు సక్రమంగా పనిచేశాయి. గణనీయంగా చావుల్ని తగ్గించడం కానీ, కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడంలో కానీ అన్ని ప్రభుత్వాలు సక్రమంగా పనిచేసి అందులో ఎట్టుకుంటాను. రైట్. పరమేశ్వర్ గారు, సత్యనారాయణపురం. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఈ ఈనాడు, ఈ ఆంధ్రపత్రిక, ఈ 2 పేపర్లు ఆంధ్రప్రదేశ్ కి ఒక శని పట్టినట్టు పట్టినాయి సార్. లేకుండా ఫ్రీగా ఇస్తున్నారు. ఏమంటారు? ఈ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్ 2 ఆంధ్రప్రదేశ్ కి ఒక శని దాపుడిచ్చినట్టు దాపుడిచ్చారు. ఓకే, నిత్యం ఏడవటం అయిపోయింది ఇది. సార్ ఇప్పుడు రోజు కాసేపు ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు, కాకపోతే దాల్పిన్ అప్పారావు గారు ఈనాడు పత్రిక రామోజీరావు గురించి చెప్పిన విషయాలు రోజు ఒక 2 నిమిషాలు మీరు వేయాలంటారా? ప్రసారం చేస్తే బాగుంటుంది సార్, బాగా అర్థమవుతుంది. రైట్. వజ్రారావు గారు, పర్సూరు నుంచి. వజ్రారావు గారు నమస్కారం, చెప్పండి. ఇవాళ కూడా మీ పర్సూరు ఎమ్మెల్యే మీద వార్త, ఆయన కంపెనీ మీద వార్త వచ్చినట్లుంది. చెప్పండి. ఈ పత్రికల వ్యవహార శైలి, అట్లాగే మీ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించి ఆ డబ్బులు పంచిన వ్యవహారం, వీటి మీద కూడా వచ్చింది, మీరేమంటారు? నమస్తే అండి. నమస్కారం. పత్రికలంటే సత్యాలను, నిజాలను ప్రజల మధ్యకి తీసుకొని రావాలి. అవును. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేది అది కేవలం చంద్రబాబు కొరకే పనిచేస్తున్నాయండి. అవును. మాది పర్చూరు మండలంలో కొమ్మనేనివారిపాలెం గ్రామం అండి. సాంబశివరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద మా దళితులు ఇంటికి ఆనిచ్చి చెరువు మరి క్రెయిన్లు పెట్టి తవ్వి అది పని పథకం మీద పెట్టి డబ్బులు దోసేశారండి. ఓకే. మేము ఆ పేపర్ వాళ్ళని ఫోన్ చేసి పిలిస్తే ఎవ్వరు రాలేదండి. రాలేదు. ఇంకా ఆ దోపిడీ, ఎంత దోపిడీ చేశాడు ఏలూరు సాంబశివరావు అంటే అది చెప్పడానికి కూడా వీలు కానంత దోపిడీ చేశాడండి నియోజకవర్గంలో. ఓకే. రైట్. పత్రికల దారుణంగా వాళ్ళ రాతలు చాలా దారుణంగా ఉండేయండి. మన ఆంజనేయ రెడ్డి గారు
కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మాట్లాడాలని మేము కూడా కోరుతున్నామండి. రైట్, ఓకే, రైట్. ఇక ప్రసాద్ గారు చెప్పండి. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మీ గురించి కూడా వ్యాఖ్యానించారు, సంక్షిప్తంగా చెబితే వేరే సబ్జెక్ట్. అంటే అంజనేరెడ్డి గారికి మనం పేపర్లు చదవం అంటే ఆయనకి అంటే ఒక్కొక్కరికి ఒక పందా ఉంటుంది సార్. ఆయన ఆల్రెడీ దాంట్లో విశ్లేషించేస్తారు కాబట్టి నా పందాకి ఆటంకం కలుగుతుంది, నేను చచ్చినా చదవనది. రెండు, ఒక డేటా అండి, హిడెన్ ఎజెండాతో రాస్తే ఎంత దరిద్రంగా ఉంటుందంటే, వాళ్ళకి నేను ఇందాక చెప్పే చూడండి, కాపు సంక్షేమ నిధి అని అనౌన్స్మెంట్లతో అలవాటు చేయడం అలవాటైపోయి వాస్తవ రూపం ఎక్కడైతే ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. మీకు ఒక విషయం చెప్తా, చంద్రబాబు గారి టైంలో 1340 కోట్లు కాపు నేస్తం చేశారు సార్. ఈ ప్రభుత్వం 2029 కోట్లు సాయం చేసింది. 52 నెలల్లో 77 లక్షల మందికి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకి డీబీటీ త్రూగా 22,333 కోట్లు, నాన్ డీబీటీ త్రూగా 16,914 కోట్లు, టోటల్ 39,247 కోట్లు సంక్షేమం చేస్తే, ఎందుకంటే వీళ్ళకి ఎవరో ఒకరికి ఒక కారు కొనిచ్చారు, లేదంటే ఒక విదేశం యానంకి ఒకరికి పంపించారు, అలా వేల మీద లెక్కెట్టిది 1340 కోట్లకి తేలింది. ఇక 77 లక్షల మంది అంటే 10 మందికి పంచడం, అంటే రాబిన్హుడ్ ఫామ్ అంటారు చూడండి, అలా 10 మందికి పంచే కార్యక్రమానికి తెరలేపి ఈ నవరాత్రులుగా చేస్తే అది డైజెస్ట్ కావట్లేదు. అండ్ రెండోది, మీరు ఈ స్కూల్ విషయంలో మీరు గమనించట్లేదు, మీరు నేను కూడా ఎలిమెంటరీ స్కూల్లోని మున్సిపల్ స్కూల్లోనే చదువుకుని వచ్చాం, కానీ వాటి సామర్థ్యాన్ని పెంచే విధంలో 11,700 కోట్లు స్పెండ్ చేయబడిందండి. బడ్జెట్ ఫిగర్స్ సార్ అవి, ఐ కెనాట్ చేంజ్ ఇట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫిగర్ని జస్టిఫై చేస్తూ దాని అవుట్కమ్ 38,059 స్కూళ్ళు రివామ్ చేయబడ్డాయి. అందులో ఒకే దగ్గర కాదు కదా, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉన్న వాటి గురించి ఒక ముక్క అది రాయరు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తారు సార్, తరగతి గదులను డిజిటలైజేషన్ చేయడంలో ఇప్పటి వరకు 60,000 ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్స్ని, 10,000 స్మార్ట్ టీవీలని ఇన్స్టాల్ చేశారు. దగ్గర 5.8 లక్షల బైజూస్ ట్యాబ్లు విద్యార్థులకు ఇచ్చారు. ఈ బైజూస్ ప్రోడక్ట్ ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఇట్ ఈస్ విత్ బైలాంగ్వల్, రెండిట్లోనే ఉంటుంది. ఓకే, కానీ ఇది ఇంత చక్కగా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే మీ మనవడు వాళ్ళు చూడండి, కావాలంటే మన ఫోన్లు తీసుకుని వాటితో ఆడుతూనే ఉంటారు. కానీ అందులో ఏదో ఒకటి తప్పు చేస్తారన్న దాంట్లో మనం నియంత్రిస్తూ అంతసేపు ఆడకూడదు, ఇంతసేపు అలా కామన్ పిల్లల దగ్గర కూడా అలా ట్యాబులు ఉండేది ఆడేసుకుంటారు, లేదా చెత్త చెదారం అన్న అపోహలో ఉంటున్నారు. బట్ అందులో అలాంటివి ఏమి ఉండవు. స్కూల్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. పచ్చి అబద్ధాలు రాశారు. పైపచ్చి ఏంటంటే పిల్లలు కలకల్లాడుతూ ఇంత పౌష్టికాహారం తింటూ ఒంటి నిండా బట్టలు వేసుకొని సార్, ఒక బూట్లు వేసుకుని ఒక కాన్వెంట్ స్టూడెంట్ టైప్లో పిల్లలు వెళ్ళి చదువుకుంటూ గలగల ఇంగ్లీష్ మాటలు 4 మాట్లాడితే తట్టుకోలేక చేస్తున్నారు సార్. మీకు అర్థమవుతుందా సార్? ఇప్పుడు మీకు ఏంటంటే ఈ చుట్టూ బోగని బ్యాచ్ గన్లు కూర్చోపెట్టి ఆ బట్లర్ ఇంగ్లీష్లో ఎండడం అలవాటైపోయి చిన్న చిన్న పిల్లలు ముద్దు మాటలతో, అది వాస్తవం, అది మీరు చెప్పింది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి కన్నా, నా బోటి వాళ్ళ కన్నా ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న బెండపూడి స్కూల్ పిల్లలు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. నేను మన గుంటూరులో ఓ స్కూల్కి వెళ్ళా, కొత్తగా నేర్చుకుంటున్నారు. ఆ స్కూలు ఇంగ్లీష్ అధ్యాపకుని కూడా నేను సన్మానించి వచ్చాను. చక్కగా నాకు ఆశ్చర్యం వేసింది, ఆ వయసులో 10 ఏళ్ల వయసులోనే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సార్ నేను చెప్తున్నాను కదా, ప్రకాశం నేను తిరిగి స్కూల్ చూశాను సార్, నార్డినేట్ స్కూళ్ళు. అసలు నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడో చదివిన జడ్పీ స్కూళ్ళు చూస్తే కలకల్లాడుతూ గాంధీ గారి బొమ్మలు స్కూల్ని అట్రాక్ట్ చేసే విధానంలో ఉంటున్నాయి సార్. మారుతుంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఎందుకంటే ఇట్స్ రేరెస్ట్ ఫెనామినా. చదువుకుంటున్న పిల్లలకి ఒక అన్నం పెట్టడం, నా చదివినప్పుడు నాకు తెలుసు సార్, ఒక బ్రెడ్ను ఒక గ్లాస్ పాలిస్తే లైన్లో నిలబడి దానికోసం తపన పడిన రోజులు నేను చూశాను. కానీ బట్ వేర్ ఇట్ కమ్స్ టు రియల్, వాళ్ళకి పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో ఎంత కాదన్నా ఒక పాజిటివ్ ఎనర్జీస్తో స్కూల్కి పిల్లలు వచ్చే కార్యక్రమానికి తెరలేపబడితే ఎందుకు సార్ అంత కష్టపడుతున్నారు? ఇవి ఈ డేటాలు నేను 1, 2, 3 లెక్కడానికి 175 నియోజకవర్గాలు ఒకసారి తిరమనండి సార్. అయితే పత్రికావేత్తలు ఉంటారు కదా, వాళ్ళకి పాత్రికేయుల దగ్గర అయినా కూడా వాళ్ళ నిజాలు చూడడానికి ఇష్టపడితే చెప్తే కూడా తెలుగుదేశం ఆయనతో కంపేర్ చేయవలసి వస్తుంది. ఇందులో ఏం జరగలేదు కదా, ఎందుకు రాయలేకపోయాము ఆ టైంలో అన్న దగ్గర. ఇంత సంక్షేమం అభివృద్ధికి తెరలేపని ప్రభుత్వం కనబట్టలేదు కాదుగా. ఇప్పుడు అట్లా కాదు, జగన్ గారేమో ఈ స్కూళ్ళు, ఆసుపత్రులు వీటి గురించి మాట్లాడుతుంటే, చంద్రబాబు గారు 75 ఏళ్ల వయసులో మద్యం తాగండి, తక్కువ ధరకి ఇస్తాను, లేకపోతే ఆ బ్రాండ్ తాగండి, ఈ బ్రాండ్ తాగండి అని చెబుతున్నాడు. ఏదో ముగ్గురు పిల్లలు పెట్టమంటున్నాడు, పిల్లలు కనమంటాడు. దేశం 150 కోట్ల ప్రజలతో చైనా దాటి ఎలా రా బాబు అని మనస్తాస్తుంటే పిల్లల్ని పెంచండి, నేను 70,000 ఇస్తాను, ఈయన ఇచ్చే 70,000, ఈయన ఇచ్చేది లేదు పెట్టేది లేదు, 75,000 అండి. కనీస ఇంగిత జ్ఞానం ఉంటే
అంటే ఒక పిల్లడికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో Okay. ఈ 10 years లో 5 సంవత్సరాల్లో ఎంతమంది పుడతారో కూడా తెలియని అవగాహన రాహిత్యంతో 15x3 45,000 ఇచ్చే కార్యక్రమానికి తెరలేపుతూ ఎవరు మాడాలి? మరొక అంశంలోకి వెళ్దాం. గల్లా జయదేవ్ గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని చెప్పారు. అయితే తెలుగుదేశం నుంచి వెళ్ళట్లేదని చెప్పారు. అంతవరకు అభ్యంతరం లేదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేసినా నిలబడ్డానే తప్ప రాజీ పడలేదన్నారు. అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు టీడీపీ తరఫున ప్రసంగించానని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రధాని మోడీని నిలదీశానని, ప్రత్యేక హోదా అడిగినందుకే తన మీద 2 సార్లు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన సందర్భంలో, అలాగే ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరోక్షంగా జగన్ సర్కార్ను ఉద్దేశించి తెలిపారని ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇట్లాంటివన్నీ రాశాయి. ఈ వ్యాపారాలంటి మీద భూతద్దం పెట్టి స్కానింగ్ చేస్తున్నారని, నన్ను కొట్టినా తిట్టినా జైలుకు పంపినా పర్వాలేదు, గమ్మున కూర్చోమంటే నా వల్ల కాదు అంటూ ఈయన రాసిన తీరు, ఈయన చెప్పిందంతా మీకు నమ్మబుద్ధి అవుతోందండి. అసలు తెలుగుదేశం గెలుస్తుందనే నమ్మకం లేక ఏమైనా తప్పుకుంటున్నాడా, లేక ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడితే మీరు కేసులు పెట్టారంట, సిబిఐని ఈడీని ప్రయోగించారంట, ఆంజనేయ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు దీనికి? గల్లా జయదేవ్ గారు ప్రత్యేక హోదా విషయం మాట్లాడారు. పార్లమెంట్ లో ఆయన అమెరికన్ యాక్సెంట్ తోటి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రధానమంత్రి గారిని అడ్రస్ చేశారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే తప్పేం లేదు, అదేమి అన్పార్లమెంటరీ వాడు కాదు. వెస్టర్న్ కంట్రీస్ లో అంతా కూడా మిస్టర్ ప్రెసిడెంట్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటుంటారు. అది ఎవరు దాన్ని అన్పార్లమెంట్ వాడు అనుకోరు. రెండు సార్లు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందంట ఆయన. మీరు ఎందుకు అంత కక్ష కట్టారు? నాన్ సెన్స్ జయదేవ్ గారు నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు. అనేక మంది ఈ రాష్ట్రంలో లక్షలాది మంది మీరు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తుంటే కేఎస్ఆర్ గారు ఈడీ దాడి చేస్తుందా, లేదా వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తారు, కేఎస్ ప్రసాద్ గారు ఈడీ వస్తుందా? మీరు పెద్ద పారిశ్రామికవేత్తలు, వేల కోట్ల రూపాయల పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. కొన్ని అక్కడ పర్యావరణానికి ప్రమాదమని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చిత్తూరు జిల్లాలో, మీ తిరుపతి జిల్లాలో మీ పరిశ్రమల మీద క్లోజ్ చేయాలని కూడా వార్నింగ్లు ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అప్పుడు మేమందరం కూడా మాట్లాడాము. ఒక పరిశ్రమ, మంచి పరిశ్రమ ఉంది, ఎవరైనా పర్యావరణాన్ని కాపాడాలా, కానీ మరి ఇంత దాడులు చేయడము లేదా రాజకీయ కక్షలు సాధించడం మంచిది కాదని కూడా మేము చెప్పాము. ఆయన నేరుగా వెళ్ళి తెలంగాణలో 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నప్పుడు కూడా మాట్లాడాం మేము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో కక్ష దూరం ఉందని ఆయన 8,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఒక లోక్సభ సభ్యులను కూడా మనం మాట్లాడాము. కాబట్టి ఈడీ దాడి చేసిందంటే లేదా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారంటే ఏదన్నా ఆరోపణలు ఈడీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. ఆయన వ్యాపారానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదా ఇంకేదో సమస్యలు ఉంటే ఈడీ వచ్చారు. కేవలం ప్రత్యేక హోదా అడిగినందుకు వచ్చారనేది అర్థం లేని మాట. ఆయన రాజకీయాల్లో ఉండకపోవడం ఆయన ఇష్టం, ఆయనకి స్వేచ్ఛ. నిన్నటి రోజున వాళ్ళ తల్లి గారు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో కూడా ఉంటారు కదా. బహుశా తల్లి గారికి అవకాశం ఇవ్వడం కోసం ఏమైనా ఆయన రాజకీయాల నుంచి ఏమైనా తప్పుకుంటున్నారా అనేది కూడా నాకైతే తెలియదు. కానీ ఉండకపోవడము ఆయన ఇష్టం. కానీ పోతూ ఇంత అసంబద్ధమైన ఆరోపణ కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా టార్గెట్ చేసిందని బాగొట్టడం, బీజేపీ ప్రతినిధులంతా కూడా ఆయనకి సపోర్ట్ గా కొన్ని సందర్భాల్లో మాట్లాడాము. ఈడీ వచ్చినంత మాత్రాన ఆయన ప్రత్యేక హోదా అడిగినందుకు అది అర్థం లేదు. నేను ఆయన వేరే కారణాలు ఏదైనా మీ దెబ్బకే కాదు, ఏదైనా మీ దెబ్బకే ఆయన రాజకీయాలను తప్పుకున్నట్లుగా కనపడతా ఉంది. ఏ మాత్రం సమంజసం కాదు. ఈయన మొదటి నుంచి నాకు గమనిస్తున్నాను 1.5-2 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు ఉన్నాయో మనకి తెలియదు. మనకి తెలుసు కదా, ఈయన నాని గారు ఇప్పుడు వైసీపీలో చేరిన లోక్సభ సభ్యులు నాని గారు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు గారితో ఆయనకి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయో నాకైతే తెలియదు. ఒక సందర్భంలో నేను చూశాను, కేసీఆర్ గారు ఒక్క నిమిషం, ఒక సందర్భంలో నేను చూశాను చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇన్సల్ట్ చేశారంటే, ఈయన ఎవరో వెళ్ళి ఈయన చేతికి ఒక పుష్ప గుచ్చిని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అంటే ఇట్ట నెట్టేశాడు. ఇచ్చుకోపో నాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఎంత తీవ్రమైన భేదాలు ఉంటాయో ఆ సంఘటన చూసిన తర్వాత మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఈయనకి ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో భేదాలు ఉన్నాయా లేదా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా వాటికి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తిరిగి ప్రభుత్వం వస్తే నన్ను ఏదైనా ఇబ్బంది పెడుతుందని లో ప్రొఫైల్ లో ఉంటే మంచిదని వాళ్ళ తల్లి గారికి ఆ స్థానం ఇచ్చేద్దాము, ఆమె రాజకీయాలు ఉంటుందని నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ
ఈడీ వల్లనే రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందనేది అర్థం లేనిది, ఆ ప్రత్యేక హోదా వల్ల అడిగినందువల్ల ఇచ్చిందనేది అర్థం. అనేక మంది రామ్మోహన్ నాయుడు గారు అడిగారు, వైసీపీ ఎంపీలు అడిగారు ప్రత్యేక హోదా, ఎవరి మీద ఈడీలు వచ్చాయా, ఈడీ దాడులు వచ్చాయా. ఈడీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదైనా ఆరోపణలు ఈడీ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అందులో గల్లా జయదేవ్ గారు కూడా మినహాయింపు, ఆయనకి ప్రత్యేక హోదా, ప్రత్యేక హక్కు, ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు కొమ్మినేని గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. రాజేంద్ర బాబు గారు గుడివాడ. రాజేంద్ర బాబు గారు నమస్కారం, మాట్లాడండి. వరకు ఆపద్దండి. మాట్లాడండి. ధనిక వర్గ ఛానల్స్, పత్రికలు వారి పెద్దలు వాళ్ళు ఇచ్చిన డ్యూటీని బాగా చేసి వాళ్ళు చెప్పని అని చెప్పి బాగా పారితోషికం కోసం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. పాపం అది రోజు జరిగే పని, ఎప్పుడు జరిగే పని, ఎప్పుడు అదే జరుగుతూ ఉంటుందండి. తర్వాత ఈ రోడ్లు పోయిట్లా అని బాగా ప్రచారం అండి. దాని గురించి మన ఆడ చెప్పడం కూడా చేత కావట్లేదు. మనం ఏం చేసాము, కొన్ని లక్షలాది ఇళ్లు కట్టించాం ఈ సంవత్సరం. ఎందుకు కట్టాం? లోగడ పెద్దలు కట్టక లక్షలాది మంది సెంటున్నర స్థలాలు, ఎకరాలు కొని ఇచ్చాము. ఎంత ఖర్చు అయింది? ఈ ఖర్చు వచ్చే సంవత్సరం ఉండదండి. ఎందుకంటే ఇక 10% అంటే కొత్తగా పెళ్లి చేసుకుని కొత్తగా కాపాలు పెట్టే వాళ్ళకి మనం కట్టాలి కనుక ఈ డబ్బును మొత్తం అటు వాడే ఛాన్స్ ఉంది ఈసారి. కనుక ఈసారి అభివృద్ధి కార్యక్రమం చేయగలం, అది అందరూ అర్థం చేసుకోండి. అంటే అట్లా కాదు, మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెలుగుదేశం వాళ్ళు చేసే దుష్ప్రచారానికి మీరు కూడా ఇది అవుతున్నారు. పోర్టులు కట్టించింది ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు కాదా? స్కూళ్ళు మార్చిన ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు కాదా? 10 మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్న ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు కాదా? నేను ఇవన్నీ స్వయంగా చూసి చెప్తున్నా. పలాస ఒక్కటి చాలండి జగన్ గారి ప్రభుత్వానికి. మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా సరే సపోర్ట్ చేయాలి అనేటువంటి దానికి నేనైతే అది చూసిన తర్వాత నాకు చాలా గౌరవం పెరిగింది. పలాసలో అక్కడ కిడ్నీ బాధితులకి, రోగులకి, వ్యాధిగ్రస్తులందరి కోసం ఒక పెద్ద బిల్డింగ్ కట్టించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి రీసెర్చ్ సెంటర్ పెట్టి 700 కోట్లతోటి వాటర్ స్కీమ్ తీసుకొచ్చి 3 నియోజకవర్గాల్లోని 800 గ్రామాలకి వాటర్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. అది చూసిన తర్వాత ఎవరైనా సరే ఇది అభివృద్ధి కాదనంటే వాళ్ళ కర్మ, ఇక మనం ఏం మాట్లాడలేం. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి అపోహల ట్రాప్లో పడమాకండి. వాస్తవం ఏంటంటే నిన్న జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడో చెప్తుంటే విన్నాను నేను. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెంటిని సమన్వయం చేసుకుని జగన్ గారు ముందుకెళ్తున్నారన్నట్టుగా ఆయన మాట్లాడటం నాకు కాస్త సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగాను కాబట్టి ఇంకా అనేక విషయాలు చెప్పగలను, కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంటుంది కాబట్టి అభివృద్ధి విషయంలో ఈ వచ్చే 5 ఏళ్లలో జగన్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే అద్భుతమైన రీతిలో అభివృద్ధి జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకు ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్టు మొన్ననే ప్రసాద్ గారు కూడా చూసి వచ్చానన్నారు, కంప్లీట్ అవుతోంది. ఇలా ఒకటి కాదు. సో అవన్నీ వేరే విషయం, వేరే చర్చ. కాబట్టి మీకు అపోహ పడకుండా ఉండటం కోసం మాత్రమే నేను ఈ విషయం చెబుతున్నాను. హరిత ప్రసాద్ గారు, వేలూరు. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. సంక్షిప్తంగా. నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఏం లేదండి, ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేవి టీడీపీ కరపత్రాలండి. అవును, దాని గురించి అంత చర్చ కూడా అవసరం అండి. అంటే అట్లా కాదు, కొంతమంది నమ్ముతారేమో అని. అలా కాదు సార్, ఇప్పుడు మా ఊరికే పంచుతామన్నారండి ఏలూరులో. ఎవరో చందాలు కట్టేవాళ్ళు లేరండి, చదివే లేక, సర్క్యులేషన్ లేక. ఓకే. సో అందుకోసం చిన్న విషయం అండి, ఆంజనేయ రెడ్డి గారు పెద్దలు బీజేపీని కానీ మోడీ గారిని అంటే మాత్రం ఓ మాదిరిగా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు అట్లేం కాదు, వదిలేసేయండి ఆ ఇష్యూలోకి వద్దు. వాటి గురించి చెప్తే మాత్రం చాలా ఫైర్. రైట్, ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఒక్క మాట. గల్లా జయదేవ్ ముందు మాట్లాడే ముందు ఇందాక ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి అంశం వచ్చినప్పుడు ఎందుకో కొంచెం ఇష్టం లేనట్టుగా, అంటే ఎందుకు ఆంధ్రజ్యోతి మీద పెద్ద డిస్కషన్ అన్నట్టుగా మాట్లాడారు. ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనం రాసింది సార్. బీజేపీ అధ్యక్షుడిగా సోమవీర్రాజు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మోడీ గారు అడిగారంట, నీ పేరేందని అడిగి. అని ఎవరిని? సోమవీర్రాజు, నీ పేరేంటని అడిగారని రాసింది. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నీ పేరేంటని అడిగారని రాస్తే తెల్లారి సోమవీర్రాజు గారు దాని మీద నేను ఆంధ్రజ్యోతికి దీని మీద పరువు నష్టం దావా వేస్తాను, దీన్ని నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన ఒక లేఖ రాశారు. దాని వరకు ఇప్పుడు వరకు దాని మీద ఏం లేదు. అంటే ఒక పత్రిక ఒక మీ రాష్ట్ర అధ్యక్షుడిని ఒక ప్రధానమంత్రి ఎవరు అని అడిగారని చెప్పి అసత్య కథనాలు రాస్తే అలాంటి పత్రికలు ఇంకా వెనకేసుకురావాలని ప్రయత్నిస్తుంటే అది మీ బీజేపీ వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నా. అదే ఛానల్లో ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టించారు,
ఆ కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. అప్పుడే మీరు బ్యాన్ చేస్తున్నాం ఆ ఛానల్కి వెళ్ళమన్నారు. మళ్ళీ నెల రోజులు తిరగకుండా ఆ ఛానల్ రోజు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తా ఉంటారు, రోజు వెళ్ళి డిబేట్ చెప్పుతో కొట్టింది ఎవరిని? విష్ణునా ఎవరిని? బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని. విష్ణువర్ధన్ రెడ్డి, ఓకే. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కొలిక్పూడి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు గారు, ఆంజనేయ రెడ్డి గారు, పురంధరేశ్వరి గారు ఫీల్ కానప్పుడు మీరు ఫీల్ అయ్యి ఏం చేస్తారు? కానివ్వండి, నేనేం ఫీల్ అవుతున్నాను, ఉండాలి కదా తోటి రాజకీయ పార్టీగా. రైట్, ఓకే, రైట్. ఈ ఇష్యూలోకి రండి. ఏమిటి మీరు కూడా కూడా వేధిస్తున్నారట? మేము ఎక్కడ వేధించలేదు సార్. ఇదే గల్లా జయదేవ్ గారు వాళ్ళు ఇచ్చిందంటే నేను 3 సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉన్నా, ఏదో రాజకీయ కార్యక్రమాలకి పార్లమెంట్ వరకు అటెండ్ అవుతున్నా అని చెప్పాడు. అంటే ఆయన రాజకీయాలను తప్పుకోవాలని ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే డిసైడ్ అయ్యాడు అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. అంటే 3 సంవత్సరాల నుంచి నేను ప్రజలకు దూరంగా ఉన్నాను అంటే, ఓ పార్లమెంట్ సభ్యుడు నేను ప్రజలతో కనెక్ట్ అయ్యలేను, ప్రజలకు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆల్రెడీ ఆయన తప్పుకోవాలని ముందే డిసైడ్ అయ్యాడు. దీనికి 2 కారణాలు. ఎందుకంటే 2017 డిసెంబర్లో జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవతల కాంగ్రెస్ పార్టీకి డబ్బులు, ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయన బీజేపీతో కలిసి ఉన్నా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపిస్తాడనేది మనకు అనేక సందర్భాల్లో తెలుసు. అంతకుముందు డీకే శివకుమార్ త్రూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు డీకే శివకుమార్కి డబ్బులు పంపించి డీకే శివకుమార్ త్రూ కూడా దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో డబ్బులు వెళ్ళి అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. ఐటీ రైట్స్ అయినప్పుడు కూడా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ని వీళ్ళందరినీ విచారించినప్పుడు కూడా ఈ డబ్బుల అంశాలు కూడా ప్రస్తావన వచ్చింది, దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అంశాల్లో. సో అలానే ఇక్కడ ఈ గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించాడు అనేది క్లియర్. అది త్రూ గల్లా జయదేవ్ కంపెనీల ద్వారా వెళ్ళినాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్నటువంటి సమాచారం. దానిలో భాగంగా ఈడీ విచారణలు జరుగుతుందనే దాంట్లో మరి వేధించేదేమో సార్, నువ్వు డబ్బులు పంపించిన మాట వాస్తవమే కదా. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ప్రతి చండాల పని చేస్తే సంచలన విషయం చెప్తున్నారు, వాస్తవమేనా ఇదంతా? ఎస్ సార్, ఇది వాస్తవమే. ఇది కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించింది మళ్ళీ వీళ్ళు బీజేపీతో కలిసి ఉన్నప్పుడే. ఇది ఇంకో ట్విస్ట్. అప్పటికి బీజేపీ నుంచి విడిపోలా, అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులుగా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీతో వాళ్ళు ఇంకా విడిపోక ముందే డబ్బులు పంపించాడు కాంగ్రెస్ పార్టీకి. అంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి గలీజు రాజకీయాలు చేస్తాడు, ఎలా వాడుతాడు అందరినీ అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరి పంపించినటువంటి సందర్భంలో దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవన్నీ దాడులు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి నిజాలు బయటకు వస్తాయి కదా. ఏదో ఈయన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడని అంటే తప్పే ఉంది సార్. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే విచారణలు చేయాలంటే ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది మీద చేయాలి. అంతకంటే ఎక్కువ తిట్టిన చంద్రబాబు నాయుడు మీద చేయొద్దా? మోడీ గారి పెళ్ళాన్ని తిట్టాడు, మోడీ గారి భార్యను బాలకృష్ణ తిట్టించాడు. మరి ఈ హెరిటేజో లేదంటే వీటన్నిటి మీద ఈడీ దాడులు జరగాలి కదా. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపుగా వెళ్ళిందని మనం అనుకుంటే. సో ఇక్కడ ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ఇండైరెక్ట్గా విమర్శలు చేశాడని కొన్ని పత్రికల్లో రాశారు. సార్ ఎక్కడా కూడా మేము నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళాలా, నిబంధనల ప్రకారం ఏదైతే వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్లు తీసుకోవాలో తీసుకోకుండా అక్కడ హానికరంగా జరుగుతుందో ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీసే విధంగా కొన్ని ఫ్యాక్టరీలు ఏదైతే గల్లా జయదేవ్ గారు నడుస్తున్నాయో దానికి సంబంధించి వెళ్ళాం. ఎక్కడా కూడా వాళ్ళ కంపెనీని మేము వెళ్ళిపోమని చెప్పాలా. అదేవిధంగా అమర్ రాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళు ఏదైతే ఎక్స్పాన్షన్ చేసుకునే భాగంగా ఒకటి హైదరాబాద్లో ఎక్స్పాండ్ చేయడానికి వెళ్ళారు, అంతే తప్ప ఇక్కడి నుంచి ఎక్కడా కూడా అమర్ రాజా వెళ్ళాలా. సో ఇది కూడా ఒక దుష్ప్రచారం మొన్నటిదాకా చేశారు. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించమని చెబుతున్నా. రెండో అంశం ఇంకోటి సార్, ఇక్కడ రాయపాటి కుటుంబంలో రాయపాటి వాళ్ళ అబ్బాయి వచ్చి మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 150 కోట్ల రూపాయలు ఏదైతే దీని సీటుకో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, పోలవరానికి సంబంధించిన దాంట్లో డబ్బులు ఇచ్చాను, పార్టీకి సంబంధించిన అంటే తెలుగుదేశం పార్టీ బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎంపీ సీట్లు ఇవన్నీ కోరుకుంటున్న వాళ్ళలో డబ్బులు అడుగుతుంది ముందే. ఎంపీ సీటుకి డబ్బులతో పాటుగా మిగిలిన కూడా ఖర్చులకు డబ్బులు అడుగుతా ఉన్నారు పార్టీ ఫండ్. అందుకని ఈరోజు గల్లా జయదేవ్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు సార్. గల్లా జయదేవ్ అందుకని కూడా వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఏంది వీళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను పోటీ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించమంటే పంపించి ఇన్ని సార్లు డబ్బులు పంపించి ఎందుకు వచ్చిన గొడవలు, ఈ రాజకీయాలను తప్పుకుంటే బెటర్ అని తప్పుకొని ఉండొచ్చు సార్. జయచంద్రారెడ్డి గారు, నెల్లూరు. జయచంద్రారెడ్డి గారు సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉండే పెద్దలకి అందరికి కూడా నమస్కారం సార్. సార్ నిన్న మధ్యాహ్నం గురించి చెప్పారు, నాకు ఫోన్ ఇది కాలేదు. విషయానికి రండి
ఇప్పుడు మధ్యాంధ్రప్రదేశ్ కి అప్పుడు మా చంద్రబాబు నాయుడు జవహర్ గారు ఉన్నారు అప్పుడు మంత్రి. అవును, కేఎస్ జవహర్. ఇంటింటికి కావాలంటే 5 లీటర్ల క్యాన్ పంపిస్తా అన్నారు, డోర్ డెలివరీ. మద్యం కాబట్టి చెప్తాను. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ మద్యం, నేను అధికారంలోకి వస్తే మళ్ళీ మద్యం సరఫరా చేస్తానంటున్నాడా ఉత్సాహంగా? రైట్, ఓకే. ప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి జయదేవ్ గారు అలాగే ఈడీ ఈ వీటి మీద, అట్లాగే 2 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది కదా, మరి ఈయన మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండి గెలిచి మళ్ళీ నిలబడొచ్చు కదా, ఎందుకు భయపడుతున్నాడా ఏంటి? తెలుగుదేశం అధికారంలో రాదనే అనుమానం కూడా వచ్చిందా ఏంటి? కాదు సార్, పార్టీ లైన్ దాటితే తెలుగుదేశం డైజెస్ట్ చేసుకోలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందాక నేను ఫస్ట్ టైం బీజేపీతో ఏకీభవిస్తూ వెంకటరెడ్డిని కూడా ఏకీభవిస్తూ ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒక సంధి రాయబారానికి తెరలేపాడు బీజేపీతో పొత్తు అన్న దగ్గర. చేసిన తప్పులన్నీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసినవి ఎవరో ఒకరి మీద నెట్టి పక్క తప్పించుకోవడం అలవాటు కాబట్టి అమరావతి ఉద్యమంలో ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా ప్రొయాక్టివ్గా పనిచేశాడు. మీరు గమనించలేదు, అడ్డుగా పరిగెట్టి ఇవన్నీ. అదేంటంటే మన పార్టీ లైన్ కాదు, నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేసుకుని వెళ్తున్నావు బాబు అని ఆ రోజు నుంచే శిక్షించడం మొదలెట్టారు. దాని పర్యవసానం ఏమైందంటే పార్టీ లైన్ ప్రకారం ఏంటంటే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఎంక్వైరీ ఏదైతే గల్లా జరుగుతుందో తెలుగుదేశం కాంగ్రెస్తో ఇంటర్లైన్ అలైన్ అయ్యి వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నది ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, వీళ్ళ అమ్మగారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ సానుభూతి పరురాలుగా పార్టీ ఫండ్ ఇస్తోంది. ఒక రిలయన్స్ వాళ్ళు, అంబానీ వాళ్ళు, అదానీళ్ళు గతంలో చూడండి అన్ని కాంగ్రెస్కి తెలుగుదేశానికి అందరికీ ఇచ్చినట్టే ఇలాగే ఇచ్చారని ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి ఈయన రాజకీయాల నుంచి పక్క తప్పించే కార్యక్రమానికి తెరలేపారు. ఓకే, అంటే ఇప్పుడు కాదు, వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గుజరాత్ డబ్బులు పంపించారు అందుకే ఈడీ వచ్చింది తప్ప ఈయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు కాదు. ఏమవుతుందండి ప్రత్యేక హోదా గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను, చాలు వేసుకుని చలసాని శ్రీనివాస్ రోజు అదే మాట మాట్లాడతాడు. అవును, మా చింత రాజశేఖర్ గారు ప్రత్యేక హోదా గురించి రోజు బ్యాడ్జ్ పెట్టుకుని కూడా మాట్లాడతారు. వాళ్ళవరకు లేని ఒప్పందం ఈయనకి ఎందుకు వస్తుంది? ఓకే, అంటే స్పెసిఫిక్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి నా మీద ఇండస్ట్రియలిస్టులు అందరూ పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఎవరికి బాగా అప్రహెన్షన్స్ ఉండవు. ఒక మాట ప్రసాద్ గారు ఒక్క మాట. ఇప్పుడు 6 ఎంపీలు మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామాలు చేశారు. చెప్పండి. మా పార్టీకి సంబంధించిన ఎంపీలు రాజీనామాలు చేశారు, మేము పోరాటాలు చేస్తున్నాం, మరి మా దగ్గరికి రాలేదో ఈడీ? కీలకమైన పాయింట్ అంటుంది అదే సార్. ఇప్పుడు తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్న శతకానికి అర్థం ఏంటంటే నేను తప్పించుకోలేను కాబట్టి నా బదులు ఉన్న ఒకరిని బకరం చేస్తానన్న దాని ప్రాసెస్లో జయదేవుని బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇవాళ ఆయన యాక్చువల్గా అమరావతి ఉద్యమంలో చిత్తశుద్ధి చాటుకున్నాడు పార్టీ పరంగా. లేదు ఇది పార్టీ చేసేది కాదు, వేరే వాళ్ళతో చేయించే కార్యక్రమానికి నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేసావని మొదటిది. రెండోది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీది నోటీసులు వచ్చినప్పుడు ఇదేంటి సార్ మీరు చెప్తాను కదా చేసాం, మాకేంటి సార్ అంటే అది మాకు సంబంధం లేదు. ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేశాడు రేపు రాబోయే రోజుల్లో బీజేపీ చలైన అవడానికి. ఇలాంటివి మాకు ఆటంకాలు కాకూడదని ఈయనకి శిక్షించబడ్డాడు. సో ఓవరాల్ గా బీజేపీ టీడీపీ పొత్తుకి ఆటంకం అవుతాడా జయదేవ్? ఆబ్వియస్ గా కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పంపించామంటే నేను చంద్రబాబు గారు పంపించమంటేనే పంపించింది. అట్లా కాదు, అశోక్ గెహ్లాట్ వచ్చినప్పుడు కూడా ఇట్లా డబ్బులు ఇచ్చారని ప్రచారం జరిగింది కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. అదే సార్, అప్పుడు కూడా జయదేవ్ గారే బాధ్యత లేకపోతే అప్పుడు ఎవరో ఈ టైం జయదేవ్ గారు అయితే ఆ టైంలో ఇంకోటి ఎవడో బకరా అంచేది ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండంగా కన్వీనియంట్గా వాళ్ళు ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి గతంలో బీజేపీతో విభేదించినా ఇవాళ మేము సంధి రాయబారాన్ని తెరలేపిన దగ్గర ప్రతిదీ పాత్ క్రియేట్ చేసుకునే దగ్గర అవరోధాలు మీకు తరఫున ఉండే అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము తొలగిస్తూ వెళ్తున్నాం అని చెప్తున్నాను. కానీ ఇంకేం లేదు. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. గతంలో పంజరంలో రామచిలకని సిబిఐని అభివర్ణించారేమో కానీ ఈడీని ఈరోజు దాకా అభివర్ణించలేదు. మహా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్న వాళ్ళు మాత్రమే అన్న దాంట్లో ఒక అపవాదం మోస్తున్నారు. బట్ వేరేస్ ఈవెన్ ఎలక్షన్ కాదులేండి. ఇప్పుడు ఈడీ మీద మీరు పూర్తిగా సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఎలక్షన్స్ బిఫోర్ యూ కెన్ రెస్ట్రిక్ట్ సిబిఐ బట్ యూ కెనాట్ రెస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. అట్లా కాదు, సిబిఐ పెట్టే కేసుల ఆధారంగానే ఈడీ వెళ్తుంది ముందుకి. సిబిఐ ఫస్ట్ పోలీస్కి ఇంప్రూవ్డ్ వెర్షనే కదా సార్ అది. వాడు ఫస్ట్ చేదిస్తేనే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు కదా. దేర్ ఆర్ సర్టన్ వైస్ వర్సెస్ కూడా ఉన్నాయి. ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్లో ఐటీ డిపార్ట్మెంట్ విల్ రిఫర్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ టేక్ అ లీడ్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్ విల్ గోస్ టు సిబిఐ కేసెస్. రైట్. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి బీజేపీకి టీడీపీకి మధ్య ఈయన అడ్డం అవుతాడని చెప్పి ఆయన తప్పించారంటున్నారు? నాకైతే సమాచారం లేదు. ఢిల్లీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్, సంగతి చెప్పండి మరి. ఒక్క నిమిషం అనుకోవడం లేదు. మనం వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు కదా, 3 సంవత్సరాల నుంచి ఆయన లో ప్రొఫైల్ లో ఉన్నాను, ఆయన పెద్ద యాక్టివ్ గా పాలిటిక్స్ లో. ఆయన రాజకీయ కారణాలు లేదా వ్యాపార కారణాలు ఏమైనా ఉండొచ్చాము అని నేను అనుకుంటున్నాను. ఆయన కొన్ని భయాందోళనలు ఉండొచ్చు, ఈ మధ్య ఇబ్బందులు పడ్డాడు కాబట్టి. ఒకటి రెండోది
వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారి శ్రీమతి విషయంలో ముందు బహుశా ఐ థింక్ ఇట్స్ స్లిప్ ఆఫ్ టంగ్ అనుకుంటున్నాను. అటువంటి మాటలు రాకుండా ఉంటే మంచిది. ఒకటి. రెండవది, మీరు డబ్బులు ఈడికిపోయారు. 2019లో తెలంగాణ నుంచి కూడా ఇక్కడ వైసీపీ డబ్బులు వచ్చాయని కూడా మనం ఆరోపణలు. ఇవన్నీ ఆరోపణలు. అవి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు ఏమిటో మనకైతే తెలియదు. అట్లా కాదు, మీరు ఏదో రకంగా సబ్జెక్ట్ ఏంది, మీరు ఎవరి మీద మాట్లాడుతున్నారు? కన్వీనియంట్ గా తీసుకుంటారు. కాదు ఆంజనేయులు గారు, అంటే మీరు మారరా? ఎందుకు మారాలా? ఆంజనేయులు గారు మీరు మారరా? ఇంతేనా? మీరు మారరా? కనీసం ఉండాలిగా. ఎందుకు ఆంజనేయుడు గారు అలాంటి వ్యక్తులు మారడానికి ఎజెండాలు వాళ్ళ చేతిలో ఉండవు. కాదు, పారాచూట్ బ్యాచ్ ఉంటాయి. కాదు కాదు సార్, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీలాంటి వాళ్ళందరూ అధికార ప్రతినిధులుగా ఉండి మీలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు భజన చేస్తుంటేనే 0.8% ఓటు వచ్చింది. అరే బుద్ధి జ్ఞానం అని ఉండాలి కదా అన్న. కనీసం వయసు పెరిగింది ఆంజనేయుడు గారు. ఏం మాట్లాడుతున్నాడు? పార్టీ 0.8% ఓటింగ్ ఎందుకు వచ్చిందంటే వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. పంపించాడా లేదా? నేను అడుగుతున్నా, బీజేపీ లీడర్ మీరు సమాధానం చెప్పండి. రైట్, ఓకే. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు పంపించాడా లేడా? సార్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు డబ్బులు పంపించాడా లేదా? నేను అడిగిన సమాధానం చెప్పండి. రైట్, ఓకే, రైట్. సిగ్గు లేకుండా పొత్తులోకి ఏ విధంగా వెళ్తాం తీర్మానాలు చేస్తారు మీరు? రైట్, ఓకే, ఓకే, రైట్. ఏదేమైనా ఆంజనేయుడు గారు, మీరు అట్లా కాదు, ఆంజనేయుడు అవసరం లేదు. సబ్జెక్ట్ మరి ఇక్కడ దీని మీదే ఎంక్వైరీ రాలేదు కదా. సిగ్గులేదు వాళ్ళకి, సిగ్గు లేకపోతే మీకన్నా. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.